హాయ్ హలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బర్త్డే పుట్టినరోజు సందర్భంగా చాలామంది కార్యకర్తల్లో పార్టీ మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. చాలామంది కార్యకర్తల్లో. ఎందుకంటే 11 సీట్లు రావటం, ఆ తరువాత అంటే ఎలక్షన్ తరువాత అసలు పార్టీ పరిస్థితి ఏమవబోతుంది అని చెప్పేటు అని చాలామంది కార్యకర్తలు అనుకోవటం, మీడియాలో ఎల్లో మీడియా ఛానల్లో వాళ్ళు కావాలనే కార్యకర్తలు డెల్ అయిపోయారు, కార్యకర్తలకి లేరు, పార్టీ క్లోజ్ అయిపోయింది, ఇన్ఛార్జీలు లేరు, 70 నియోజకవర్గాల్లో అసలు ఇన్ఛార్జే లేడు, రైట్. కార్యకర్తలు వేరే పార్టీకి వెళ్తున్నారు, ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్తున్నారు, ఎంపీలు వేరే పార్టీకి వెళ్తున్నారని ఈ యొక్క దుష్ప్రచారం జరుగుతున్నటువంటి ఈ పరిణామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తల్లో ఒక్కడు కూడా ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదని, కార్యకర్తల్లో ఒక్కడు కూడా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ పార్టీ మీద నమ్మకం కానీ పోలేదని నిరూపించారు. నిజం చెప్పాలంటే అటు శ్రీకాకుళం నుండి ఇటు కడప వరకు ప్రతి జిల్లాలో మూకుమ్మడిగా కార్యకర్తలు బయటకు వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పొల్లదండలేసి ఒక పండుగ జరుపుకున్నారు అని అంటే అర్థం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎక్కడికి బోరు, వాళ్ళని ఎవరు తీసుకెళ్ళలేరని ఒకటైతే నిరూపించారు. ఆ కార్యకర్తలు ఎప్పుడే పార్టీలోనే ఉంటారు, వాళ్ళని వేరే పార్టీకి పంపించేది లేదు, వాళ్ళు పోయేది లేదు, వాళ్ళని వేరే వాళ్ళు తీసుకెళ్ళలేరని మాత్రం ఒకటి అర్థమైంది. ఓకే, అందుకే ఇది ఇంకో దానికి ఆ టెస్ట్ మీటరు నిజంగా కార్యకర్తలందరూ ఇంకా వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారా, ఇంత ఓటమి తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ జగన్ గారి అభిమానులు జగన్ గారితో ఉన్నారా అనేది టెస్ట్ చేయడానికి ఈరోజు ఒకటి ఉపయోగపడింది. ఈరోజు నిరూపించబడింది, రైట్, కార్యకర్తలు ఇప్పుడు జగన్తోనే ఉన్నారని. నాయకులు ఒకరిద్దరు అటు పోయినా బట్ కార్యకర్తల ఉత్సాహం ఈరోజు తీసుకొచ్చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డే. ఓకే, ఇట్ ఈస్ గుడ్. ఆయన మహానుభావుడిని ఆయన్ని స్మరించుకుంటూ చాలామంది కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారు, పూలదండలు వేశారు. హీ డిజర్వ్స్ దట్ రెస్పెక్ట్. ఈవెన్ అటువైపు నుంచి ఐ థింక్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ యొక్క టీం అంటే కేవీపీ రామచంద్రరావు గారి యొక్క అధ్యక్షత జరిగినట్టుంది హైదరాబాద్లో. వాళ్ళు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదినం జరిపారు. మంచి మాటలు మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎక్కువగా మాట్లాడారు, మంచిగా మాట్లాడారు, ఆయన యొక్క చేసిన పనుల గురించి మాట్లాడారు. వీ షుడ్ అప్రిషియేట్ అండ్ వీ షుడ్ థ్యాంక్ దోస్ కాంగ్రెస్ ఆఫ్ తెలంగాణ ఆల్సో, బికాస్ ఈ ఫర్ ద రెస్పెక్ట్ దే హ్యావ్ గివెన్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి. I think even Rahul Gandhi has released one video on this about YSR. బట్ ఎందుకో నాకు మీడియాలో అది చూశాను. షర్మిల గారు ఢిల్లీ వెళ్ళి మరి బై హ్యాండ్ ఇచ్చారు, ఇన్విటేషన్ ఇచ్చారు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీకి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారికి, వీళ్ళందరికీ ఇచ్చారు. ఇక్కడ విజయవాడలో మీటింగ్ పెట్టబోతున్నారు, ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకున్నారు అని చెప్పి అది న్యూస్లో వచ్చింది. మరి ఇప్పుడు ఆల్రెడీ 3 అయింది, మరి 3 గంటల తర్వాత ఏమైనా పెడతారా, లేదంటే ఇంకా మీటింగ్ రానని చెప్పారా? అయితే నాకు క్లారిటీ, నాకైతే ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇంకా మీటింగ్ ఉన్నట్ట తెలీదు. అంటే ఇప్పుడు 3 అయింది, మేబీ ఈవినింగ్ కూడా పెట్టచ్చు కదా ఒక్కోసారి. ఏదేమైనా వాళ్ళు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గౌరవించడంలో తప్పలేదు, వాళ్ళు గౌరవించారు, దట్ ఈస్ ఫైన్. అయితే నేను కాంగ్రెస్ వాళ్ళకి ఒకటి చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కేవీపీ రామచంద్రరావు గారు కానీ, ఈ కాంగ్రెస్ వాళ్ళకి నాకు ఒకటి అర్థం కావట్లే. కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు చేసిన పొరపాటుని మీరు అసలు గుర్తించారా? నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్తాను. ఇది మీకు ఎవరైనా తెలిస్తే నా వీడియో రేవంత్ రెడ్డి గారికి, కేవీపీ రామచంద్రరావు గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి మీకు యాక్సెస్ ఉంటే వాళ్ళకి పంపించండి. ది మిస్టేక్ యూ పీపుల్ హ్యావ్ డన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే,
ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసి తెలుగుదేశం కూటమికి అనుకూలంగా పనిచేసి ఇప్పుడు మీరు తెలుగుదేశం కూటమిని గెలిపించారు ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ వాళ్ళు గెలిపించారు. దౌర్భాగ్యమైన పరిస్థితి అది. అంటే వాళ్ళ వాళ్ళ యొక్క అపోనెంట్ మోడీ గారు కదా, అపోనెంట్ బీజేపీ కదా. అసలు ఆంధ్రప్రదేశ్లో సౌత్ ఇండియాలో ఎక్కడా గెలవనటువంటి పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పునాదులు వేసింది కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు వేసినట్టే. వాళ్ళు హత్య గురించి మాట్లాడటం కానీ, ఇద్దరి చెల్లెల హత్య గురించి మాట్లాడటం కానీ, రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడటం కానీ, వైఎస్ఆర్ యొక్క లేసి తీసుకోవడం కానీ, జగన్ గారిని తిట్టడం కానీ, జగన్ గారిని మీద వ్యతిరేకంగా ఏదైనా సరే, యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ సంథింగ్ ఫర్ ద డిఫీట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అర్థం యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్ టు విన్ బీజేపీ ఇన్ ఆంధ్రప్రదేశ్. మేబీ వీళ్ళు అనుకొని ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ ఓడిపోతే మనకి ఛాన్స్ వచ్చింది కాంగ్రెస్కి అని అంటే అది జరగదు. అది జరగదు. అది జరగాలంటే ఒక ఫెయిర్ అండ్ వీళ్ళు చాలా ఫెయిర్గా ఉన్నారా అనిపించాలి. వీళ్ళు నిజంగా డెఫినెట్గా అది ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే అటు మోడీ వర్సెస్ రాహుల్ అనే వాళ్ళు కూడా లోకల్ ప్రతి రాష్ట్రంలో ఉంటారు. లోకల్ రాజకీయ నాయకులకి స్ప్లిట్ అయ్యేవాళ్ళు, జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు స్ప్లిట్ అయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నా, మోడీ వర్సెస్ రాహుల్ అని స్ప్లిట్ అయ్యేవాళ్ళు కూడా ప్రతి స్టేట్లో ఉంటారు. బట్ ప్రతి స్టేట్లో ఉండాలి అన్నప్పుడు వాళ్ళ యొక్క మూమెంట్ కూడా యాక్ట్గా ఫెయిర్గా ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు ఫెయిర్గా లేరు. దేర్ మూమెంట్స్ ఆర్ నాట్ ఫెయిర్. అది ఫెయిర్ ఏంటంటే మీ యొక్క అపోనెంట్ ఎవరు? బీజేపీ కదా మీ అపోనెంట్. ఆ బీజేపీని గెలిపించడానికి మీరు పనిచేయటం అనేది అది ఫెయిర్నెస్ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయమన్నాడు అని చెప్పి వీళ్ళే ప్రచారం చేసి, మీరు ప్రచారం చేసి ఎవరిని ప్రధానమంత్రిని చేశారు మీరు ఇప్పుడు? ఒకవేళ మీరు ఆ ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, కోర్స్ జగన్మోహన్ రెడ్డి గెలిచినా బీజేపీకి ఇచ్చేవాడు అనేటువంటి ఆలోచన ఉంది. బట్ అది కాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి? ఆల్టర్నేటివ్గా మీరు మీ యొక్క మూమెంట్ ఎవరిని గెలిపించారు మీరు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమిని గెలిపించడంతో వాళ్ళు వెళ్ళి ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ గారిని చేశారు కదా. అండ్ యూ డిఫీటెడ్ యువర్ ఓన్ సెల్ఫ్. కాంగ్రెస్ వాళ్ళు డిఫీటెడ్ యువర్ ఓన్ సెల్ఫ్. అంతేకాకుండా ఇప్పుడు మీరు కూటమిని గెలిపించారు. కాంగ్రెస్ వాళ్ళు కూటమిని గెలిపించారు. ఇప్పుడు ఆయన వచ్చి తెలంగాణలో అదే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నేను కంటెస్ట్ చేస్తాను అంటున్నాడు. ఎవరు చేసుకున్నది అది? చంద్రబాబు నాయుడు గారు మీరు కూటమి గెలిపించడం వల్లనే కదా ఇప్పుడు ఆయనకి శక్తి వచ్చింది, బలం వచ్చింది. రేపొద్దున అక్కడ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ వస్తాడు, తెలంగాణ వచ్చి అక్కడ పార్టీ పెడతాడు, ఏదో కేసీఆర్ ఓట్లు చీలుస్తాడు అనేది భ్రమ. అది కేసీఆర్ ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఆయన నమ్మే వాళ్ళు క్యాడర్, ఇటు జగన్ క్యాడర్ ఎక్కడికి పోరు, ఇటు కేసీఆర్ క్యాడర్ కూడా ఎక్కడికి పోరు, వాళ్ళిద్దరు పోరు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పార్టీ పెడితే బొక్కపడేది కాంగ్రెస్కి. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు ఎట్లేదన్న మనవడు అని చెప్పి వీళ్ళందరూ అట్టేసారు కాంగ్రెస్కి. ఇప్పుడు ఈయన వచ్చి పార్టీ పెడితే బీజేపీని బలోపేతం చేస్తే కాంగ్రెస్కి నష్టం, కేసీఆర్కి నష్టం కాదు. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చడానికి ఒక ఉద్యమకారుడు అనేటువంటి అభిమానం చాలా మందిలో ఉంది. కనీసం 30-40% జనాల్లో ఉంది తెలంగాణలో. ఆయనకి ఏం కాదు, కాంగ్రెస్కి బొక్కబడింది. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు తన కూర్చున్న కొమ్మని వాళ్ళని నరుక్కున్నారు అని చెప్తాను ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడైనా కొద్దిగా స్ట్రాటజీ మార్చుకోండి. ఓకే జగన్మోహన్ రెడ్డిని గెలిపించినా చంద్రబాబు నాయుడికి మోడీకి వేస్తారని మీ అనుమానం ఉంది. ఒకవేళ అది నిజమేమో, ఆయన ఏం చెప్పలేదు. ఆయన నేను ఎవరికైనా మద్దతు ఇస్తా అన్నాడు. అధికారంలో ఎవరు కేంద్రంలో ఉన్నా నేను మద్దతు ఇస్తా అని ఆయన అన్నారు. ఈయన డైరెక్ట్గా ఎలియన్స్ పెట్టుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఎలియన్స్ పెట్టుకున్నప్పుడు 100% బీజేపీకి ఇస్తాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అప్పుడు ఒకవేళ అటు ఇటుగా ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏమో రాహుల్ గాంధీ గారితో మాట్లాడుకునే వాళ్ళేమో, చెప్పలేము. అది హీ డి నాట్ సే దట్ నేను పక్కా మోడీకి ఇస్తానని నేను జగన్ చెప్పలే. ఓకే, పరిస్థితులను బట్టి ఆయన ఉన్న కండిషన్స్ని బట్టి ఎవరికి మద్దతు ఇవ్వాలని తెలియకపోతున్నారు. దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు మీరు కూర్చున్న కొమ్మని మీరు నరుక్కున్నారు. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ పేరు వాడుకోండి, వైఎస్ఆర్ పేరు నో ప్రాబ్లం.
బట్ ట్రూ వైఎస్ఆర్ వారసుడు జగనే, 100% వైఎస్ఆర్ వారసుడు జగనే. కాంగ్రెస్ వాళ్ళు మరి విగ్రహాలు పగలగొడుతున్నప్పుడు మీరేం మాట్లాడలేదుగా, రైట్? కనీసం ట్వీట్ చేశారా? అంటే రాహుల్ గాంధీ గారు మా నాయకుడు విగ్రహాలు పడగొడుతున్నారు అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడారా? ప్రతిపక్ష నాయకుడు కదా ఇప్పుడు రాహుల్ గాంధీ. కనీసం ఒక ట్వీట్ చేశారా మా విగ్రహాలు పడగొట్టకండి అని? సరే పోనీ ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ అది చేసాడు అన్నారు కదా ఈరోజు మీటింగ్లో మా వైఎస్ఆర్ విగ్రహాలు పడగొట్టాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక. ఖబర్దార్ మీరు పడగొడితే మేము ఊరుకో మా నాయకుడు అని ఒక్కడన్నా అన్నాడా? తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, అది సంగతి. సరే ఏదేమైనా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫెయిర్ లేరు. కాంగ్రెస్ వాళ్ళు ఫెయిర్గా ఉంటేనే వాళ్ళు మళ్ళా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మీరు చేయాలంటే ముందు మీరు ఫస్ట్ యూ బీ యువర్ సెల్ఫ్ ఫెయిర్గా ఉండాలి మీరు కూడా. కాంగ్రెస్ వాళ్ళు ఫెయిర్గా లేరని నాకు అనిపిస్తుంది. ఓకే సరే ఏదేమైనా ఇంకొక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక రికార్డు వచ్చింది అని చెప్పి నేను నిన్న మార్నింగ్ ఒక వీడియో పెట్టాను. మధ్యాహ్నం ఇంకొక సర్వే రికార్డు వచ్చింది. అదేంటంటే హెల్త్ డెవలప్మెంట్లో 2024 రిలీజ్ చేసినటువంటి సర్వేలో, అది మీకు లింక్ ఇస్తా చూసుకోండి. హెల్త్ అండ్ సోషల్ సెక్యూరిటీ డెవలప్మెంట్లో మొన్నటి వరకు 10th ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇట్ కేమ్ టు థర్డ్ ప్లేస్ అని ఇప్పుడే ఒక సర్వే వచ్చింది. జస్ట్ నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టబోయే ముందు 1 hour ముందు చూసేదాన్ని నేను. It is another milestone Jagannath Reddy has created in Andhra Pradesh. Thank you.